బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ షాకింగ్ న్యూస్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒడిశా పారాదీప్ పోర్టులో పాకిస్తాన్ షిప్ కలకలం రేపింది. షిప్ లో 21 మంది పాకిస్తాన్ సిబ్బందిని గుర్తించడం జరిగింది. ఒడిశా తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుంది ఈ షిప్. తనిఖీలు చేస్తూ ఉండగా 21 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. పోర్టుకి 20 కిలోమీటర్ల దూరంలోని పిఎం బర్త్ దగ్గర లంగర్ వేసి ఉంది ఈ షిప్. దానికి సంబంధించిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. రిప్రజెంటేటివ్ వీడియో మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం భారత ఓడరేవుకి సంబంధించి మరి ముఖ్యంగా పారాదీప్ దగ్గర అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ కేటగిరీ 2కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒడిశా కూడా మొన్న ఈ డ్రిల్స్ నేపథ్యంలో అక్కడ కేటగిరీ 2లో ఉంది. మరి ముఖ్యంగా కోస్తా తీరాన్ని పూర్తిగా అలర్ట్లో ఉంచారు. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఆనవాళ్లు దొరికితే చాలు భారత్ విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆ స్థాయిలో ఇటు భారత్ మీద కన్నేసే ప్రయత్నం చేస్తోంది, భారత్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇటు పారాదీప్ని కూడా కాన్సన్ట్రేషన్ చేసిందా? ఎందుకు పారాదీప్ని కాన్సన్ట్రేషన్ చేసింది? రిమెంబర్, పారాదీప్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అటు బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒడిశా తీరంలో కాస్త అక్కడ మనకి ఈ సైనిక కార్యకలాపాలు కావచ్చు, కొంత ఆ మూమెంట్ అనేది అక్కడ ఉంటూ ఉంటుంది. పారాదీప్కి సంబంధించి నౌకల గస్తీ కూడా మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసింది? ఇక్కడికి ఎందుకు వచ్చే ప్రయత్నం జరిగింది? ఆ 21 మంది పాకిస్తానీయులు ఎందుకు వచ్చినట్లు? ఎవరు పంపించారు? ఒడిశా పారాదీప్ పోర్టులో ఆ షిప్లో 21 మంది పాకిస్తానీ సిబ్బంది ఎందుకు అక్కడికి చేరుకున్నారు? ఒడిశా తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు, అర్థం చేసుకోవచ్చు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుంది ఈ షిప్. తనిఖీలు చేస్తున్న సందర్భంలో 21 మంది పాకిస్తానీలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందంటే అక్కడ పరిస్థితి తీవ్రత మనకు అర్థం పడుతోంది. ఒడిశా పారాదీప్ పోర్టుకి ఈ నౌక చేరుకుంది. 21 మంది పాకిస్తాన్ సిబ్బందిని గుర్తించడం జరిగింది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ వెళ్తుంది ఈ షిప్. అసలు ఇంతకీ ఉన్న 21 మంది ఎవరు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఈ 21 మంది పాకిస్తానీయులని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ప్రస్తుతానికి ఈ 21 మందిని భారత ప్రభుత్వం అక్కడ ఆ నౌకాశ్రయంలోకి ఓడరేవులోకి అనుమతించిన పరిస్థితి. ప్రస్తుతం అంటే 21 మంది పాకిస్తాన్ సిబ్బందితో ఉన్నటువంటి ఎంటీ సైరన్ 2 అనే కార్గో షిప్ వచ్చిన తర్వాత ఒడిశాలోని ఇక్కడ పారాదీప్ ఓడరేవు దగ్గర అయితే భద్రత కట్టుదిట్టు చేశారు. యాక్చువల్ గా ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం దాదాపు 11,350 మెట్రిక్ టన్ల ముడి చమురును మోసుకెళ్లే నౌక దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వచ్చిందని చెప్తున్నారు. దీని మీద హాంకాంగ్ జెండా కూడా ఉన్నట్టుగా అక్కడ పోలీసులు ధృవీకరించారు. 21 మంది పాకిస్తాన్ సిబ్బందితో ఇది పారాదీప్ దగ్గర రాగానే ఒకసారిగా భద్రతను కట్టుదిట్టు చేశారు. మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. దాంట్లో ఇది ఎంటీ సైరన్ 2 అంటారు. ఇది బుధవారం తెల్లవారుజామున పారాదీప్ చేరుకుంది దక్షిణ కొరియా నుంచి వచ్చినట్టుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో ఆ రకంగా మిగిలిన సిబ్బందిలో భారతీయులు ఉన్నారు, అలాగే థాయిలాండ్ జాతీయులు కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఓడలో పాకిస్తాన్ జాతీయులు ఉన్నట్లు ఇమిగ్రేషన్ విభాగం హెచ్చరించిన తర్వాత ఒడిశా మెరైన్ పోలీసులు వెంటనే అటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తో కలిసి భద్రతను ముమ్మరం చేశారు. మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బబిత ఆధ్వర్యంలో అక్కడ పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. ఇక ముడి చమురును అప్లోడ్ చేసే ప్రక్రియలో అక్కడి నుంచి సిబ్బందిని డీబోర్డింగ్ చేయకుండా నిషేధిస్తూ ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా అదే షిప్ లో ఉన్నారు. వాళ్ళని పూర్తిగా ఓడరేవులోకి అలౌడ్ చేయలేదు, షిప్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సో నౌక ప్రస్తుతం తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే సింగిల్ పాయింట్ మోరింగ్ అంటారు ఎస్పీఎం దగ్గర లంగర్ చేయబడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళందరూ అందులోనే ఒక రకమైనటువంటి షిప్ అరెస్ట్, సో అందులోనే ఉన్నారు. వాళ్ళని ప్రస్తుతం ఎక్కడికి బయట కదలేకుండా భారత ప్రభుత్వం అందులోనే నిర్బంధించినట్టుగా తెలుస్తుంది. సో భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రస్తుతం ఈ ఓడలో మరి ఇంతమంది పాకిస్తాన్ సిబ్బంది ఉండడం ఒక రకంగా మనకు అప్రమత్తతను సూచిస్తుంది, ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే. సో ఇప్పుడు ఓడరేవునైతే హై అలర్ట్ లో ఉంచినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఇవాళ అంటే మనం అంటే ఎప్పుడైతే సీజ్ ఫైర్ చేశామో పూర్తిగా భూమి, వాయు, సముద్రంపై అన్ని కాల్పులు సైనిక చర్యలు నిలిపడానికి అయితే భారత్ పాకిస్తాన్ అంగీకారానికి వచ్చి అవగాహనకు వచ్చి అంతవరకు బాగానే ఉంది. కానీ తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఒక్కసారిగా ఆ 21 మంది పాకిస్తాన్ సిబ్బంది దిగడానికైతే మన భద్రతా సంస్థలు అయితే అనుమతి నిరాకరించిన పరిస్థితి. సో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆ ట్యాంకర్ లో ఉన్నారు. 21 మంది సిబ్బందిగా చెప్తున్నారు. సో ఇది 11,000 మెట్రిక్ టన్నులు కాదు, 196,580 మెట్రిక్ టన్నుల శుద్ధి చేయని సభను మోసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. హాంకాంగ్ జెండా కలిగింది ఎంటీ
సైరన్ 2 నౌక ఇది. సో దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది SPM దగ్గర బెర్త్ దగ్గర లంఘన చేయబడింది. సో ఈ సిబ్బందిలో అంటే పాకిస్తాన్ జాతీయులకు ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే గుర్తించి భద్రతా చర్యలు ముమ్మరం చేశామని జగత్ సింగ్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు భవానీ శంకర్. సో అలాగే ఇద్దరు భారతీయ సిబ్బంది దిగడానికి మాత్రం అనుమతించారు, కానీ పాకిస్తాన్ సిబ్బంది ప్రస్తుతం లోపలే ఉన్నట్టుగా తెలుస్తుంది. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, CISF, కస్టమ్స్ అధికారులు, తర్వాత చాలా మంది ఇంకా భద్రతా సంస్థలు అయితే హై అలర్ట్ లో ఉంచారు. ఈ సంస్థలు ఆ నౌకలో క్షుణ్ణంగా సోదాలు జరిపి ఆ సిబ్బంది యొక్క ధృవీకరణ ఐడెంటిటీ కార్డులంతా చెక్ చేస్తున్నారు. పాకిస్తాన్ జాతీయుల ఉనికి గురించి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన తర్వాత పారాదీప్ లో ఉన్నత నౌకలకు సంబంధించిన గస్తీలో కొంత నిఘా ఉంచామని చెప్తున్నారు. అలాగే ఆఫ్ షోర్ లో లంగర్ చేయబడినటువంటి ఈ తేలియాడే బోట్ అయినటువంటి SPM ఇదంతా నీటి అడుగున పైప్ లైన్ల ద్వారా శుద్ధి కర్మాగారానికి ఈ ద్రవ సరుకును బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఇది అంటే కింది స్థాయిలో అండర్ గ్రౌండ్ లో ఇది శుద్ధి చేయడానికి ఆ చమురును తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే చాలా హై అలర్ట్ లో ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో మరి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల వేళ కాస్త ఇది ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది. అండ్ మీకు విషయం చెప్పాలి, ఇప్పటికే ఈస్టర్న్ నావల్ కమాండ్ తూర్పు నావికా దళం నుంచి మనం పూర్తి స్థాయి అప్రమత్తత ప్రకటించాము. భారత ప్రభుత్వం ఒకవేళ ఎటువైపు నుంచి ఏ దాడులు జరిగినా సరే తిప్పికొట్టడానికైతే సిద్ధంగా ఉన్న వేళ మరి పారాదీపు ఇప్పుడు బంగాళాఖాతం వైపు ఉన్నటువంటి ఈ అంశాలకు సంబంధించి కొంత ఆందోళన కలిగించింది. కానీ ఇక్కడ ఈ నౌకలో ఎప్పటి నుంచి ఉన్నారా సిబ్బంది నౌకలో సాధారణంగా పనిచేస్తున్నారా లేదా ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యం లేదా ఏదైనా చొరబడ్డారా దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆరా తీయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్ అధికారులు అయితే ఇంకా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిమగ్నమైనారు. CISF కానివ్వండి, తర్వాత మిగిలిన సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ నౌకలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తుల నేపథ్యంలోనే అందులో వచ్చారా, ఏదైనా ప్లానింగ్ తో వచ్చారా ఏంటనేది తెలియాల్సింది. 25 మందిలో 21 మంది పాకిస్తాన్ ఉండడం కూడా కొంత సందేహాస్పదంగా కనిపిస్తుంది. సో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వాస్తవం ఏంటన్నది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదైనా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఇటు షిప్స్ లో వెళ్లే క్రమంలో షిప్స్ లో చేసే సందర్భంలో అది మారిటైమ్ సంబంధించి మాట్లాడుకున్న కోణంలో వివిధ దేశాలకు చెందిన వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మన స్పేస్ ని వాడుకొని మిగిలిన దేశాలకు వెళ్తూ ఉంటాయి షిప్స్. బట్ వీళ్ళు ఇక్కడ దించే ప్రయత్నం జరిగిందా, లేకపోతే ఏ కోణంలో ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? వీళ్ళు ఇటు దిగి ఇండియాలోకి వచ్చే ప్రయత్నం జరిగిందా, లేకపోతే ఆ పోర్టులో వాళ్ళు ఉండగా వీళ్ళు పట్టుకోవడం జరిగిందా? యాక్చువల్ ఇది దక్షిణ కొరియా నుంచి వచ్చిందని చెప్తున్నారు, సింగపూర్ మీదుగా. యాక్చువల్ దీనికి హాంకాంగ్ జెండా ఎట్టి పరిస్థితుల్లో సిబ్బంది దిగడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ సిబ్బంది అందులోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ లంగర్ చేయబడ్డ షిప్ లోనే ఉన్నారు. అక్కడే ఒక రకంగా మనం అక్కడే నిలుపుదల చేసాం, వాళ్ళని బయటకు రానియకుండా నిరోధించాము. బట్ 25 మందిలో ఇద్దరు మన ఇండియన్ స్టాఫ్ ఉన్నారు. ఆ ఇద్దరిని మాత్రం ప్రస్తుతం బయటకు అనుమతించారు. ఆ మిగిలిన 23 మంది పాకిస్తాన్ సిబ్బంది అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జగత్ సింగ్పూర్ SP సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవానీ శంకర్ దీన్ని కంప్లీట్ గా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇమిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేస్తారు. వెంటనే భద్రతా చర్యలు అయితే ముమ్మరం చేస్తారు. ఇక వెంటనే మెరైన్ పోలీసులు రంగంలో దిగారు, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలో దిగింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగింది, కస్టమ్స్ ఆఫీసర్స్ రంగంలోకి దిగారు. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు, ఆ షిప్ లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళ ID కార్డులు ఏంటి, వాళ్ళ ధృవీకరణ ఏంటి అనేది పూర్తిగా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం అదే ప్రాసెస్ కొనసాగుతుందని తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంకా వాళ్ళని అనుమానితులుగానే అందులో ఉంచి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ అయితే కొనసాగిస్తారు. ప్రస్తుతం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది పారాదీప్ కి ఆ నౌకను క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు ఆ సిబ్బంది యొక్క పత్రాలు పూర్తి స్థాయిలో ధృవీకరణ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పాకిస్తాన్ లో చెప్పేసి ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ జాతీయులు ఎందుకు వచ్చారనేది మరి ఇప్పుడు తెలియాల్సి ఉంది. సో అది శుద్ధి కర్మాగారానికి సంబంధించినటువంటి నౌక, అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించి. సో ప్రస్తుతానికైతే కేవలం విధి నిర్వహణలోనే ఉన్నారా లేదా ఇతరత్ర ఏదైనా దురుద్దేశంతో ఇక్కడికి వచ్చారనేది ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. బట్ ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను, ఈస్టర్న్ నావల్ కమాండ్ తూర్పు నావికా దళం కూడా ఎటువైపు నుంచి అంటే ఇప్పుడు మన బంగాళాఖాతం సాధారణంగా మనకు అరేబియా సముద్రం పాకిస్తాన్ తో అటు మనకు బోర్డర్స్ కరాచీ గోదావరి ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఏమున్నా ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంది. కానీ ఇటువైపు అయితే ఏముండదు బంగాళాఖాతం వైపు. కానీ బే ఆఫ్ బెంగాల్ లో కూడా ఈస్టర్న్ నావల్ కమాండ్ రెడీగా ఉంది. సిబ్బంది కూడా సెలవులు రద్దు చేశారు. ఏ క్షణం ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు కాబట్టి ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది జస్ట్ ఇచ్చే అలర్ట్, అంటే సెక్యూరిటీ రీజన్స్ పరంగా అలర్ట్ గా ఉన్నారని చెప్పడానికి చెప్తాను ఈ విషయం. సో రకంగా భారత నావికా దళం అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా
అప్రమత్తంగా ఉందని చెప్పడానికే ఈ అంశం. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అసలు పారాదీప్ ఎందుకు మనకంత కీలకం అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పారాదీప్ పోర్ట్ ఒక మేజర్ పోర్ట్, మరి ముఖ్యంగా ఒడిశాలో ఉంది. ఇది స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది మన ఇండియన్ నేవీతో. కోర్స్ బంగాళాఖాతానికి సంబంధం జరిగినప్పుడు మనకి సాధారణంగా ఇటు బంగాళాఖాతం కావచ్చు, లేకపోతే అరేబియా సముద్రం కావచ్చు, సముద్ర జలాన్ని ఎందుకు ఉపయోగించుకుంటూ ఉంటాం? ఇటు సముద్ర రవాణాకో లేకపోతే వాణిజ్యానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. అటువంటిది మనకి ఇండియన్ నేవీకి ఇది మనకి పోర్ట్ రెండు రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ రిలేషన్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వాణిజ్యానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుగా అట్ ద సేమ్ టైం సేఫ్టీ గురించి, అంటే సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇండియన్ నేవీకి సంబంధించిన పక్షంలో ఆ కోణంలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మన సముద్ర జలాలకి మాట్లాడుకున్న సందర్భంలో. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్, మరి ఇక్కడ తూర్పు కోస్తా తీరానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో నేవల్ ఆపరేషన్స్కి చాలా కీలకం. హిందూ మహాసముద్రానికి, మరి ముఖ్యంగా బంగాళాఖాతానికి మాట్లాడుకునే సందర్భంలో. అలాగే లాజిస్టికల్ సపోర్ట్, సరుకు రవాణాకి కూడా చాలా కీలకం, అత్యంత కీలకం పారాదీప్. ఎందుకు మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తే కనుక మనకి ఇటు డౌన్ ద కోస్ట్ లైన్, అంటే ఇటు ఒడిశా కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీటన్నిటికన్నా ఇటు పైన ఉంటుంది మనకి ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది. ఆ పారాదీప్ అనేది కూడా చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సముద్ర రవాణాకు సంబంధించి చాలా కీలకంగా మారుతుంటుంది. అక్కడి నుంచి మనకి అరేబియా సముద్రానికి వెళ్ళే సందర్భంలో ఆ కనెక్టివిటీ ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ఆ వే అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ సప్లై అలాగే రిపేర్, సప్లైతో పాటు రిపేర్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ గూడ్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, వీటికి సంబంధించి. అలాగే నేవల్ వెజల్స్ ఉంటాయిగా, ఈ నేవల్ వెజల్స్ ఉంటాయి, వాటికి మెయింటెనెన్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది, రిపేర్ కూడా. అలాగే దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి జాయింట్ ఎక్సర్సైజెస్కి చేయడానికి మనకి అనువైన ప్రదేశంగా మాట్లాడుకుంటూ ఉంటారు, సెక్యూరిటీ విషయంలో కావచ్చు. దాంతోపాటు కోస్టల్ షిప్పింగ్ హబ్ దీనికి పేరుగాంచింది ఇది పారాదీప్ పోర్ట్ అనేది. అలాగే మరికొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడికి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా పారాదీప్ పోర్ట్ చాలా కీలకం. దీన్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరిగిందా? ఇక్కడి నుంచి ఇటు భారత్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం, భారత్లోకి చొరబడే ప్రయత్నం జరిగిందా? ప్రస్తుతం ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికీ ఒడిశా ప్రభుత్వం అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యి అక్కడ మెరైన్ పోలీసులకి, దాంతోపాటు స్థానిక పోలీసులను కూడా అలర్ట్ చేసింది. ఎవరెవరు వచ్చే ప్రయత్నం జరిగింది, ఇంతకు ముందు కూడా ఏమైనా అటువంటి ప్రయత్నాలు జరిగాయా, అసలు ఏం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో విచారణకు అక్కడ పోలీసు శాఖ, అక్కడ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఒడిశా మెరైన్ పోలీసులు, దాంతోపాటు సిఐఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు కావచ్చు, దాంతోపాటు మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ బబితా దెహ్రూ కూడా అక్కడికి చేరుకొని విచారించడం జరుగుతోంది. అన్ని కోణాల్లో కూడా వీటిని ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. 21 మంది పాకిస్తానీ క్రూ మెంబర్స్ ఆ షిప్లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. MT Siren 2 దీంట్లో మొత్తం 25 మంది ఉన్నారు. పారాదీప్ పోర్టుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సౌత్ కొరియా సింగపూర్ నుంచి వయా సౌత్ కొరియాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, దీంట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి చెందిన క్రూడ్ ఆయిల్ ఉంది అంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి. దీంట్లో ఇంకెవరు ఉన్నారు? 2 భారతీయులు ఉన్నారు. ఒక శ్రీలంక దేశానికి చెందిన వ్యక్తి, ఒక థాయిలాండ్కి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్పడం జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం పారాదీప్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ మిలిటరీ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి ప్రస్తుతం హై అలర్ట్ని అక్కడ ప్రకటించడం జరిగింది. 20 కిలోమీటర్లు సింగిల్ పాయింట్ మోరింగ్ ఆ షిప్కి సంబంధించి 20 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇక్కడ పోలీసు అధికారులు ఏం చెప్తున్నారంటే ఆర్డర్స్ ఇష్యూ చేశాం, ఏ క్రూ కూడా షిప్ని వదిలి వెళ్ళడానికి లేదు. ఎవాక్యువేషన్, మరి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఎవాక్యువేషన్ సందర్భంలో ఏ ఒక్కరు కూడా షిప్ని వదిలి వెళ్ళడానికి లేదు అంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఆ ఎవాక్యువేషన్ అంటే క్రూడ్ ఆయిల్ ఎవాక్యువేషన్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఈరోజు జరుగుతుంది. రేపు ఉదయం లేదా ఈరోజు రాత్రి పోర్ట్ నుంచి వెళ్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ జగత్ సింగ్పూర్ ఎస్పీ భవానీ శంకర్ కూడా మాట్లాడారు. పాకిస్తానీ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిప్ నుంచి బయటికి రావడానికి పర్మిషన్ లేదు, వాళ్ళకి బయటికి రావడానికి నిరాకరించడం జరిగింది పర్మిషన్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం
హై అలర్ట్ కొనసాగుతోంది పాకిస్తాన్కి సంబంధించి. ఇప్పుడైతే 21 మంది పాకిస్తాన్ జాడ ఆ షిప్లో గుర్తించడం జరిగిందో దీని మీద భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించింది. ఇటు సముద్ర జలాల మీదుగా భారత్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నానికి సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో తిప్పుకొట్టేందుకు కూడా మెరైన్ పోలీసులు అలాగే భారత నావికా దళం సంసిద్ధంగా ఉంది. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగి ఉండొచ్చు? మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఇక్కడ కుట్ర పన్నే ప్రయత్నం చేస్తోందా? భారత్లోకి అడుగు పెట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోందా? తన ఉగ్ర మూకరిని, ఆ ముష్కర మూకరిని ఇటు సముద్ర జలాల ద్వారా భారత్లోకి పంపించేందుకు ప్రయత్నిస్తోందా? ఇటు అరేబియా సముద్రంలో సాధ్యం కానిది చుట్టూతా తిరిగి, అంటే చైనా మీదుగా ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే అది కూడా వదిలేయచ్చు, ఇటు చైనా మీదుగా అఫ్కోర్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే అవకాశం ఉండొచ్చేమో, ఎందుకంటే అక్కడ కూడా చర్చ జరిగే అంటూ కూడా ఒక మాట వినిపిస్తుంది తరుణంలో. లేకపోతే ఇంకా అక్రమ మార్గంలో భారత్లోకి తన ఉగ్ర మూకరిని పంపించే ప్రయత్నం చేస్తోందా? ఈ అన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం